ఈ రాత్రి వాక్యమైన ప్రభువు మాట్లాడిన వారు అందరి వందనాలు. మరొకసారి చిన్న వాక్యం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. 10వ అధ్యాయము 42వ వాక్యం చదువుకుంటాం. 10వ అధ్యాయము 42వ వాక్యం. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రభు ఈ వాక్యము దీవించునుగా. ఆమేన్. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వాక్యం. శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరిని గిన్నెడు చన్నీళ్లు మాత్రము తాగనిచ్చును వాడు తన ఫలము పొందక పోగొట్టుకొనడని నిశ్చయముగా చెప్పుచున్నాను. తన ఫలము. హల్లెలూయా. తన ఫలము. ఎవరమైనా కానీ ఫలం పొందుకోవాలి. ఆమేన్. ఫలం పొందుకోవాలి. ఫలం పొందుకుంటేనే ఎవరైనా, నీవైనా నేనైనా ఫలం పొందుకోవాలి. ఫలము పొందుకుంటేనే యేసు ప్రభువారు అంటున్నారు ఈ అధ్యాయంలో. 40వ వాక్యం చూస్తుంటే మిమ్మును చేర్చుకునేవాడు మిమ్ముని చేర్చుకునేవాడు మిమ్మును చేర్చుకునేవాడు. జాగ్రత్తగా ఆలకించాలి. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటాడు. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చూడండి, మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటాడు. చేర్చుకోవటం. అందరూ చేర్చుకోరు. జాగ్రత్తగా ఆలకిస్తే ఈ రాత్రి కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానం చేద్దాం. చేర్చుకోవటం. ఎవరైనా చేర్చుకుంటే తన ఫలం ఉంది. చేర్చుకున్నవాడు ఫలం పొందుకుంటాడు. అది ఏదైనా కానీ, నీకు శరీరంగా కానీ ఆత్మీయంగా కానీ ఫలము కావాలి. ఫలం పొందుకోవాలి. యేసు ప్రభువు అంటున్నారు, తన ఫలము పొందుకొనక మానడు. తన ఫలం పొందుకుంటాడు. ఫలం పొందుకోవాలంటే ఫలాలు ఎవరైనా ఇష్టపడతారు. ఫలించాలి. ఒక చెట్టు ఉంది, ఫలాలు ఉన్నాయి. ఫలాలు లేని చెట్టు అయితే ఏం చేస్తాం లోకంలో? అంతేనా? అందరు ఇక్కడే ఉన్నారా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెట్టుకు ఫలం ఉంది, మంచిది, తింటాం. ఏ ఫలమైనా, ఏ ఫలాలైనా తింటాం. ఆ చెట్టుకు ఫలాలు రావట్లా, కాపు మానేసింది, కాపు పడట్లా. ఏం చేస్తారు? నీడ కోసం ఉంచుకుంటామా? ఫలాలు ఆశపడితే సరి. ఫలాలు లేవనుకోండి, ఇంకా అలాగే ఫలభరితం అనేది ఎక్కడ ఉండదు. ఇంకా ఏదో ఒక ఫలం, ఏదో రీతిగా ఫలము పోగొట్టుకోకుండా కాపాడుకునే వాళ్ళు ఈ రాత్రి ప్రభువు చూస్తున్నారు. పోగొట్టుకోవటం కాదక్క,
ఫలమును పోగొట్టుకోవడం కాదు, ఫలమును పోగొట్టుకోవడం కాదు. నీ దగ్గరున్న నీ ఆధ్యాత్మిక జీవితంలో, ప్రార్థనా జీవితంలో ఏ ఫలం పోగొట్టుకుంటున్నావో, ఏ ఫలాలు విడిచిపెట్టుకుంటున్నావో, ఈ రాత్రి చేర్చుకునేవారు చేర్చుకోవాలి. చేర్చుకోవటం, మిమ్మును చేర్చుకునేవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును. ఒకరిని చేర్చుకుంటే, జాగ్రత్తగా ఆలకించండి, ఒకరిని చేర్చుకున్నాం. ఒకరిని చేర్చుకుంటే ఒక్కరే కనబడతారు. ఆమె ఒక్కరినే చేర్చుకుంటాం, ఒక్కరే కనబడతారు. కానీ బైబిల్ చెబుతుంది ఈ రాత్రి 10వ అధ్యాయంలో, మిమ్మును చేర్చుకున్నవాడు, శిష్యులతో ప్రభు చెబుతున్న మాట. శిష్యులకి ఈ 10వ అధ్యాయంలో చాలా విషయాలు చెప్తూ వచ్చారు. శిష్యులను బలపరుస్తూ, వారి సేవ, వారి పరిచర్యలను బలపరుస్తూ, ఇక తర్వాత వారు వెళ్ళబోతున్న మార్గాలను బట్టి, చేయబోతున్న వాటిని బట్టి ప్రభువు మాట్లాడుతున్నారు. తన ఫలము, మిమ్మల్ని చేర్చుకున్నవాడు ఫలం పొందుకుంటాడు. ఈ విషయం చాలా మందికి అర్థకపోవచ్చు, ఈ మాట చాలా మందికి నచ్చకపోవచ్చు. ఫలం అంటే మనం అనుకుంటాం మనకు కనపడాలి, మనకు రావాలి, లేదు మన యొద్ద నుండి ఏదైనా కలగాలి. అలా కాదు, మిమ్మల్ని చేర్చుకోవాలి. మొదట స్వీకరించాలి, మిమ్మల్ని రిసీవ్ చేసుకోవాలి, మిమ్మల్ని చేర్చుకోవాలి. మిమ్మల్ని చేర్చుకున్నవాడు, బైబిల్ చెప్తున్న 40వ వాక్యం, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటాడు. నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకుంటాడు. ఒక ఎంత పని జరుగుతుంది చూడండి. ఈ రిసీవింగ్ లేదా, నీ ఫలం లేదు నీకు. జాగ్రత్తగా ఆలోచించు. తన ఫలము. హల్లెలూయా. ఇవాళేం అర్థం కావట్లా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఎటో వెళ్ళిపోయారు వాళ్ళందరూ. ఇవాళ ఏం అర్థం కావట్లా. తన ఫలము, తన ఫలము. మళ్ళీ 41వ వాక్యం చదువుతున్నా ఒకసారి. 41వ వాక్యం, క్షమించాలి, 42వ వాక్యం. శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో, యేసు క్రీస్తు శిష్యుడు, యేసు ప్రభు వారి శిష్యుడు అని ఈ చిన్నవానిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును. ఎంత? ఒక గ్లాస్ వాటర్, ఒక గ్లాసు వాటర్, ఒక గ్లాసు నీళ్లు. ఎలా చేర్చుకోవాలి? ఇతడు శిష్యుడు, ఇతడు యేసుక్రీస్తు శిష్యుడు, యేసుని వెంబడిస్తున్నాడు, యేసుని కలిగి ఉన్నవాడు. మనం చేర్చుకుంటున్నామో లేదో మరి. మనం చేర్చుకుంటాం, తెలుస్తుందో లేదో. మనం ఎలా చేర్చుకుంటాం? మనం చేర్చుకోలేం కదా. చేర్చుకోవాలంటే మనకు వెంటనే కనబడిపోవాలి. అందుకే ప్రభు అంటారు కదా, మిమ్మును చేర్చుకొనువాడు. ఆమేన్. మిమ్మును చేర్చుకోవాలి. జాగ్రత్తగా ఆలకించండి. మిమ్మును చేర్చుకోవాలి. ఒకసారి దేశంలో కరువు వచ్చింది. కరువు సంవత్సరాలు. ఏలియా అగ్ని వంటి దైవజనుడు, ఏలియా దైవజనుడు ఇశ్రాయేలీలను నడిపిస్తున్నాడు. అగ్ని వంటి దైవజనుడు. కరువు వత్సరాలు. అసలు దేవుడే పోషిస్తున్నాడండి. దేవుడు పోషిస్తున్నాడు. కాకులు ఆహారం ఇచ్చినట్లుగా మనకు తెలుసు, చదువుతున్నాం. అలా పోషించబడుతున్నవాడు, అలా పోషణ జరుగుతుంది.
ఇప్పుడు ఆ ఉన్న ఏటిలో నీరు కూడా ఎండిపోయింది. నీరు ఎండిపోయింది. అక్కడే లేనిక ఇప్పుడు ఒక చోటకి వెళ్ళాలి. ఆమేన్. ఒక చోటకి వెళ్ళమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తారా ఒకసారి రాజుల అధ్యాయం తీయండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 8వ వాక్యం నేను చదువుతున్నా. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణము సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించటానికి ఆమేన్ చెప్పండి. నిన్ను పోషించడానికి పోషించబడాలి. ఆమేన్ చెప్తారా? నిన్ను దేవుడు పోషించాలి అంటే ప్రభు చెబుతున్నారు నిన్ను పోషించడానికి. అతడు ఏలియా దైవజనుడు ఎట్లాంటి వాక్కు? నేనే దైవజనుడినైతే అని మాట్లాడినవాడు. ఇప్పుడు కరువు కాలం, కష్టకాలం, ప్రభువే మాట్లాడుతున్నారు, నీవు ఫలానా స్థలముకు వెళ్ళు అని. సారేపతు ప్రాంతానికి వెళుతున్నారు. సారేపతు కొలిమి స్థలం. అక్కడ కొలిమిలోకి వెళ్తే ఇప్పుడు ఇనుము ఉంది, కొలిమిలోకి వెళ్ళింది, పదును పెట్టబడదు. ఏది ఏమైనా ప్రభు అక్కడికి వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్తే నేనే పోషిస్తాను అన్నాడు. 17వ అధ్యాయంలో అక్కడ విధవరాలు నిన్ను పోషిస్తున్న ప్రభు చెప్పారు. 9వ వాక్యం, నిన్ను పోషించుటకు అచ్చడున్న ఒక విధవరాలకు నేను సెలవిచ్చితిని. అందుకు అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచూ ఉందంట. ఆమెను పిలిచి తాగుటకు పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొని. అర్థమవుతుందా? ఏమన్నా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తన ఫలము పోగొట్టుకోకూడదు. హల్లెలూయా చెప్పండి. తన ఫలం పోగొట్టుకోకూడదు. తన ఫలాన్ని, నీకు రావాల్సిన ఫలాన్ని నీవు పోగొట్టుకోకూడదు. నీకు రావలసిన ఫలం ఏదుందో అది నీకు కనబడేది కాదన్నా. దేవుని కార్యాలు కంటికి కనపడవు, హృదయానికి గోచరము కావు, చెవికి వినపడవు. చెవులతో వినేవి కాదు, కళ్ళతో చూసేవి కాదు, నీ హృదయానికి అర్థమయ్యేది కాదు. దేవుని కార్యాలు, దేవుని ఫలం మనం పొందుకోవాలి. ఫలము మనం పొందుకోవాలంటే, ఫలం మనం స్వీకరించాలంటే ఎవరికైనా ఒక టైం ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఈ కృపాకాలంలో యేసు ఎవరినైతే శిష్యులుగా పిలిచారో, ఎవరు దేవుని పిల్లలో వారిని చేర్చుకోండి. వారిని చేర్చుకుంటే ప్రభువుని చేర్చుకున్నట్టు. ప్రభువుని చేర్చుకుంటే ప్రభువు ఎవరు తండ్రి ఆయన చేర్చుకున్నట్టు. చేర్చుకోవడంలో చూడండి, ఒకరిని చేర్చుకున్నాం. ఏ సారేపతు ప్రాంతానికి వచ్చాడు దైవజనుడు. వచ్చి ప్రభు ఇచ్చిన మాట చొప్పునే వెళుతున్నారు. ఉన్న మాట ప్రత్యక్షతను బట్టి బయలుదేరాడు. అక్కడ సారేపతు వెళితే ఒక విధవరాలు ఉంది. ఆమెతో గ్లాసు నీళ్లు ఎత్తరమన్నాడు. ఆమె కట్లేరుకుంటుంది. నీళ్లు తెమ్మన్నారు, ఆహారం పెట్టమన్నారు. అయితే అయ్యా ఆహారం అంతా అయిపోతుంది, ఈ రోజు అయిపోద్ది, ఉన్న కొంచెమే ఇప్పుడు తిని చచ్చిపోతున్నాం, ఉన్న ఆహారం అయిపోతుంది, ఈ రోజుతో చనిపోతున్నాం, ఆహారం ఏమీ లేదు, ఈవేళతో అయిపోతుంది, ఈ రోజుతో అయిపోతుంది, ఈ రోజు ఉన్న పనితో ఈ ఆహారం అయిపోతుంది, చచ్చిపోతున్నాం. ఎవరితో చెప్తున్నారు వీళ్ళు? అందరు ఇక్కడే ఉన్నారా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సారేపతు విధవరాలు చెప్తుంది, అయ్యా ఉన్న కొంచెమే
ఉన్నదే కొంచెం. తనకై తాను వెళ్ళింది కాదు, ప్రత్యక్షత మాత్రమే. ప్రభు నడిపించునుగాక. ప్రభు నడిపిస్తే వెళ్ళారు. మిమ్మును చేర్చుకున్నవాడు, మిమ్మును చేర్చుకున్నవాడు, మిమ్మును చేర్చుకున్నవాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయం. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటున్నాడు, నన్ను పంపిన వాడిని చేర్చుకుంటున్నాడు. ఇదిగో ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము, నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము, శిష్యుడిని చేర్చుకున్నవాడు శిష్యుని ఫలము. ఏది ఏమైనా ఫలము పొందుకోవాలి. అర్థమైతే స్తోత్రం చెప్పండి. ఫలం పొందుకోవాలి. ఫలము అన్నా, ఫలము ప్రతిఫలము. నీవు ఆత్మీయుడివైతే, ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడితే, శుద్ధినిగా చేర్చబడితే, నీవు ఏదో ఒక ఫలం పొందుకోవాలి సుమా. ఫలము లేని వాళ్ళు ఉండకూడదు, ఫలాలు లేని చెట్టుగా ఉండకూడదు, ఫలములు రాని స్థితిలో ఉండకూడదు, ఫలించలేని అనుభవం ఉండకూడదు. అక్కడే ఉండిపోవడం కాదు, అలాగే ఉండిపోవడం కాదు. ఆ శపితమైన వాటిలో, ఏ కొరకు పనికిరిన వాటిలో, మరణమైన వాటిలో, అసమాధానం కలవరం వాటి మధ్యలో ఉండేది కాదు. నీవెవరిని చేర్చుకున్నావో ఎరగాలి. చేర్చుకున్నావు. బైబిల్ చెప్తుంది, మిమ్మల్ని చేర్చుకున్నాడు. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటున్నాడు, నన్ను పంపిన వాడిని చేర్చుకుంటున్నాడు. ఫలము పొందుకుంటున్నాము. ప్రవక్తని చేర్చుకున్నావా? ఏలియా దైవజనుడు ప్రవక్త. నోటి మాట చేత జరుగుతుంది. నోటి మాట, తన నోటి మాట చొప్పున కలుగుతుంది. చూడండి, రాజుల అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 12వ వాక్యంలో, నీ దేవుడని యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టడు పిండియు బుడ్డిలో కొంచెము నూనె నా యొద్ద ఉన్నవి గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందే నేను ఇంటికి పోయి వాటిని నాకు నా బిడ్డకు సిద్ధము చేసుకొని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, నీవు పోయి చెప్పినట్లు స్తోత్రం చెప్పండి. చెప్పినట్లు, అంతే, చెప్పినట్లు చెయ్యండి. చెప్పినట్టు చెయ్యి. గ్లాసు నీళ్ళు ఇమ్మన్నారు ఆయన. స్తోత్రం చెప్తావా? త్రాగుటకు పాత్రలో కొంచెం నీళ్లు. ఆమె నీళ్లు తేబోతుండగా నాకు ఒక రొట్టె ముక్క నీ చేతితో తీసుకురమ్మన్నారు. త్రాగుటకు పాత్రలో నీళ్లు తేబోతూ నీళ్లు తేబోతూ ఉండగా వస్తూ రొట్టె కూడా ఎత్తురారు. ఏమంటుంది? అయ్యా, నీ దేవుడైనా యెహోవా జీవము తోడు, నా దగ్గర కొంచెమే పిండి కొంచెమే నూనె. ఇవేంటి? ఈ కట్టెలు ఏరుకుని వెళ్ళిపోయి ఈ కట్టెలతో రెడీ చేసుకుని చనిపోదాం అనుకున్నామయ్యా. ఈ పూటకు తింటాం, చచ్చిపోతాం, ఇక అంతే. అంతకన్నా దారేమీ లేదు, ఏమీ లేదు, దారేమీ లేదు. ఇక మరొక అవకాశం అనేది లేదు, అవకాశం లేదు. నీ దేవుడైనా యెహోవా జీవము తోడు. నీవు కలిగిన దేవుడు, నిన్ను నడిపించిన దేవుడు, నీవు మాట్లాడుచున్న దేవుడు, నీవు ఏ దేవునితో కలిగి ఉన్నావో, ఏ దేవుని మాటను పలుకుతున్నావో ఆ దేవుని జీవము తోడు. ఇది తప్ప నా దగ్గర ఏమీ ఇక లేవు. చేర్చుకోవటం, ఈ కృపాకాలంలో చేర్చుకునే అనుభవం లేదు, త్రోసివేసే అనుభవం వచ్చింది. చేర్చుకోవడం కాదు, త్రోసివేయటం, నెట్టివేయటం. తనకు తానే వెళ్ళిపోవాలి. లేదు, తనకు తానే నిలబడిపోవాలి, తనకు తానే సమస్తము సమకూడిపోవాలి. మరి పరిశుద్ధ బైబిల్ చెబుతుంది, ప్రవక్త ఫలము, నీతిమంతుడి ఫలము, అతడు శిష్యుని ఫలము.
ఎవరిని చేర్చుకున్నావు? ఎవరిని చేర్చుకుని ఏ ఫలం పొందుకుంటున్నావు? నీ ఇంట ప్రవక్త ఉన్నాడా ప్రవచించినట్లు? నీ దగ్గర నీతి మార్గము నడిపే నజరేయుడైన యేసు ఉన్నారా? నీ జన్మ కర్మ పాపం నుండి విడిపించు పరిశుద్ధుడైన దేవుడే నీతో ఉన్నాడా? యేసును చేర్చుకున్నావా? నీ ఆత్మీయుడివే కదా, యేసు రక్తంలో కడగబడిన అనుభవం ఉంది కదా. యేసును చేర్చుకున్నావా? యేసును పంపిన వారిని చేర్చుకున్నావా? లేదు, ఆ శిష్యుని చేర్చుకున్నావా? ఎవరిని చేర్చుకున్నావు? ఎవరిని చేర్చుకునే అనుభవం ఉంది నీ దగ్గర? ఎవరిని చేర్చుకున్నావు? ఏదైనా ఒక ఫలం ఉందా? ఒక్క ఫలము, ఒక్క ఫలము, ఒక్క ఫలమైన నీ దగ్గర ఉందా? చేర్చుకోవటం ఏంటో తెలుసా? స్వీకరించాలి, అంగీకరించాలి. మనం అనుకుంటాం, అయ్యా వచ్చావుగా ఒక మంచిది దాకెళ్ళు. అదే మనకు తెలిసింది, మనకు తెలిసిన మర్యాద అదే. యేసు ప్రభు వారిని చేర్చుకుని ఆయన పాదములకు నీళ్ళు ఇవ్వలేదంట. ఆయన పిలిచి మర్యాదలేమి చేయలేదు. పిలిచాడు, రండయ్యా మా ఇంటికి రండి, విందుకు రండి, విందుకు పిలిచాడు. పిలిచిన ఆయన కాళ్ళకు నీళ్ళు ఇవ్వలే, చేతులు కడుక్కోటాన్ని చేతి కడగలేదు, తనకి ఏ మర్యాద చేయలే. యేసును పిలిచాడు అంతే. అక్కడ కూర్చున్న స్థలంలో యేసు ప్రభు వారి పాదాలను కన్నీటితో కడుక్కుంటుంది, కన్నీటితో పాదాలు తుడుచుకుంటుంది. కడిగిన పాదాలు తన కురుతో తుడుస్తుంది. ఈయనైతే నా కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు అని ప్రభు అన్నట్టు ఈ కృపాకాలంలో మనం చేర్చుకున్నాం అంతే. వచ్చారంతే, ఉన్నారంతే, మనతో ఉన్నాడంతే, మనం పిలిచామంతే. ఏమైంది? కరువేగా, కరువేముంది? బాగానే ఉంది. ఈ ఊరు కాకపోతే మరొక ఊర్లో బతకమా అన్నట్టుగా బెత్లెహేమనే రొట్టెల ప్రభువును విడిచిపెట్టి బ్రతికే ఆలోచనలోకి వచ్చేసాం. మనకు తెలివి ఉంది కదా, తెలివిని బట్టి వెళ్ళిపోతాం, జ్ఞానాన్ని బట్టి వెళ్ళిపోతాం, మనకు కలిగిన దాన్ని బట్టి వెళ్ళిపోతాం. లేదు లేదు, బైబిల్ చెబుతుంది, నీవెవరిని చేర్చుకున్నావో? సాతానుని చేర్చుకున్నావేమో, శరీరమైన వాటిని చేర్చుకున్నావేమో, శరీర కార్యాలతో ఉన్నావేమో, శరీర ఇచ్చినే చేర్చుకున్నావేమో, లోక సంబంధమైన వాటిని చేర్చుకున్నావేమో. చేర్చుకోవడం వల్ల వాటి వల్ల నష్టము కలుగుద్ది ప్రియుల. కనుక బైబిల్ చెబుతుంది, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, నా దగ్గర ఉన్నది ఇదే, చెప్పినట్లు చెయ్యి. స్తోత్రం చెప్పండి. నేను చెప్పినట్లు నువ్వేం చేయదు, నేను చెప్పినట్టు అంతే. చెప్పేసింది నీ దేవుడు, నీ దేవుడు జీవం కలిగిన దేవుడు, నీ దేవుడైనా యెహోవా జీవము తోడు. తొట్టిలో పట్టెడు పిండి ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది, అంతే, నా అంత ఏమీ లేవు. అయితే నేను చెప్పినట్లు చెయ్యి. ఏం చేయమన్నారు? ఆయన నీళ్లు తెమ్మన్నారు, తెస్తూ ఒక అప్పం కూడా తెమ్మన్నాడు. ఉన్నది ఒకటే అప్పం, ఉన్నది ఒకటే అప్పం. నువ్వెంత ఉంది? కొంచెం ఉంది. మనకేమనిపిస్తుంది ఇప్పుడు? మనమైతే కనుక అసలు పాస్టర్ గారికి, మా పాస్టర్ గారు ఏనాడు, మా పాస్టర్ గారు ఎత్తుమాతం వాడండి, ఎత్తుమాతం. కొంచెం ఉందంటే బడాయికి ఎత్తుకురా. నాకు తెలుసండి ఈ మీటింగ్ ఫెయిల్ అవుద్దని, నాకు తెలుసు ఇక్కడ కోటానికి ఎవరు రారని తెలుసు. నేను చెప్పానండి, ఆ డబ్బులే దాచుకుంటూ శుభ్రంగా ఇల్లు కట్టుకోవచ్చని నేను చెప్పా. నేను నాకు తెలుసండి పాస్టర్ గారు వినడం, వినే పాస్టర్ గారు మాత్రం కాదయ్యా. ఏమోలే బాబు, సరే నువ్వు ఏమన్నా వేతనా అయిపోయింది, ఏం చేయమంటావు? అయిపోయిందని ముందే చెప్పాను నేను, నువ్వు నా తర్వాత అనొద్దు. ఇదేగా మన భాష అంతా. మన ఇంటికి కనుక ఏలియా వంటి దైవజనుడు వస్తే యాక ఏమన్నా అర్థమైంది? అసలు నీకు సరిగ్గా ఎరిగితే ఈ సేవకుడు, ఈ దైవజనుడు, లేదు ఈ పాస్టర్ గారు, లేదు ఈ తమ్ముడు, ఈ ఆత్మీయుడు, ఈ సహోదరుడు, ఈ పరిచారకుడు, నీవెవరన్ను ఎరిగితే కనుక ఖచ్చితంగా తన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. తన ఫలమును పోగొట్టుకొనడు, తన ఫలమును
పోగొట్టుకొనడు. అంటే మనం సరిగ్గా చూడం. ఏలియా ఉన్న కాలంలో ఏలియా ఎంతటి కార్యాలు చేస్తున్నాడో తెలుసుకున్నవారు, ఎరిగిన వారే. ఇప్పుడు ఈ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాం, ఇంచుమించు ఈ ప్రాంతం వాళ్ళకి తెలుసు. ఏ పక్క ప్రాంతం చేస్తున్నా ఆ పక్క వాళ్ళకి తెలుసు. ఎంతో కొంత తెలుస్తాం. తెలిసే దినాల్లో మనం ఉన్నా నిజముగా వారిని చేర్చుకుంటే ఏం దొరుకుతుందో ఎరగని అజ్ఞానం, అవివేకం, అంధకార హృదయాలు, ఏది ఎలాగో మహిమపరచాలో, ఎవరిని ఎలా కనపరచాలో, ఎవరిని ఎలా కోరుకోవాలో ఎరుగని వారిగా తమను మాకమే తమ తాముగానే తమను తామే చూసుకునే దినాల్లో మనం ఉన్నాం. ఏలియా దైవజనుడు ఆ ఇంటికి వస్తే, అయ్యా నీ దేవుడైన యెహోవా జీవము తోడు, ఉన్నది కొంచెంలోనే కొంచెం పిండి అంతే, నా దగ్గర ఏమి లేదు, మేము చనిపోదాం అనుకుంటున్నాం. ఈ పొల్లలు ఏరుకుని ఇంటికి వెళ్ళి అది వండుకుని చచ్చిపోతాయి, అంతకన్నా దారేమీ లేదు. వెంటనే అంటున్నాడు కదా 17వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13వ వాక్యం, భయపడవద్దు. స్తోత్రం చెప్పండి. భయపడవద్దు. హల్లెలూయా. ఏమైనా అర్థమవుతుందా? స్తోత్రం చెప్పాలి. భయపడవద్దు. మన ముందున్న వాటిని బట్టి భయపడవద్దు. ప్రార్థనే. ఆమేన్ చెప్పండి. ప్రార్థన. ఆమేన్ చెప్పండి. ప్రార్థన. హల్లెలూయా. విసుకక నిత్యము ప్రార్థించమన్నావు, నీ సన్నిధిలో ప్రార్థించ కృప నిమ్ము. విసుకక నిత్యము ప్రార్థించమన్నావు, నీ సన్నిధిలో ప్రార్థించ కృప నిమ్ము. యేసయ్యవనే ప్రార్థన దేవా మాకు నేర్పించుమా. యేసయ్యవనే ప్రార్థన దేవా మాకు నేర్పించుమా. ప్రార్థనే చెప్పాలి. ప్రార్థనే చెప్పాలి. ప్రార్థనే 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 మా ప్రాణము. హల్లెలూయా. ప్రార్థన. నీ దగ్గరకు వచ్చిన వారు ఎవరో ఎరిగితే, నీ ముందు నిలబడిన వారు ఎవరో నీకు తెలిస్తే, నీవు మాట్లాడుతున్న వారు ఎవరో నీకు అర్థమైతే, నిన్ను బలపరచు వారు ఎవరో నీకు తెలిస్తే అప్పుడు అంటావు. అందుకనేమో ఏలియా వెంట పరిచర్య చేస్తున్న వారిలో ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను కాక విడవనే, నిన్ను అసలు విడవను అన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికైనా నేను మాత్రం విడిచిపెట్టిన అన్నాడు. ఇశ్రాయేలుకు రథములు రౌతులు నీవే. అక్క, మన ముందు మనమైతే కనుక మన అవిశ్వాసం, మన అల్ప విశ్వాసం, ఎప్పుడు చక్క బ్యాంకులో డబ్బులు ఉంటాయి లేవు, కానీ హృదయంలో మాత్రం అవిశ్వాసం నిండుగా ఉంటుంది. మా అమ్మాయి ఫోన్లో బ్యాలెన్స్ ఉంటుంది, కానీ హృదయంలో మాత్రం విశ్వాసం ఉండదు. పిశాచి అన్నమాట, దెయ్యం, బలమైన దెయ్యం అన్నమాట. ప్రార్థన మాత్రం చేయదు, సనుగుదల, ఇసుక. అబ్బో ఇక చూడండి, ఇక రెచ్చిపోతున్నాడు, చెబుతున్నాడు. ఏమి ఉండదండి. నీ పొలం నువ్వు పాడు చేసుకుంటున్నావు. తన పొలమును పోగొట్టుకొనని ప్రభు చెబుతున్నారు. తన పొలమును పోగొట్టుకొనని ప్రభు చెబుతున్నారు. నమ్మితే ఆమేన్ చెప్పు. తన పొలం, నీ పొలమేదో పోదు, పోగొట్టుకొనడం. నీ పొలమేది అది పోదు. నీవెవరిని చేర్చుకున్నావు, ఎవరితో నీవు ఉన్నావు, అయితే నీ పొలం పోదు. ఏది?
దాసుడిగా చేర్చుకున్నావో, ప్రవక్తగా చేర్చుకున్నావో, నీతిమంతుడిగా చేర్చుకున్నావో, శిష్యుడిని చేర్చుకున్నావో, యేసుని చేర్చుకున్నావో, నీకు ఎట్లాగో యేసు ప్రభు వారు అక్కర్లేదు. రైట్. కొందరు కొన్ని అక్కర్లేదు అనమాట. కూరలు అన్నీ వేస్తావా, అన్నీ ఏరేసి వేస్తారు. అంటే పారేసి ఎందుకు వండుకుంటారండి? ఎవరన్నా పారేసి వండుకుంటారా? ఏమో నాకు టమాటాలు ఇష్టం ఉండదండి, కరివేపాకు ఇష్టం ఉండదండి, ఈ పచ్చిమిరపకాయ నాకు ఇష్టం ఉండదండి, ఈ పులుసు నాకు ఇష్టం ఉండదండి, ఈ చికెన్లో నీకు ఇష్టం ఉండదు. కానీ కూర వండారు, కూర అందరూ తింటారు, అందరికీ ఇష్టం అవుతుంది. కానీ దరిద్ర బుద్ధి ఏంటో తెలుసా? నీకు మాత్రం ఇష్టం ఉండదు. అంటే నీకు అందులో రుచి తెలియదు. ముందు సయ్యసారి లేని కూర సట్టి నిండా, ఎవరవుతారు లేని ఇంటి నుండి ఉన్నట్టు రుచి తెలియదు అనమాట. ఈ తెలియక ఏంటంటే ఆధ్యాత్మిక జీవితం కూడా, ప్రార్థనా జీవితం కూడా ఎవరిని చేర్చుకుంటే మేలో, ఎవరి ద్వారా ఆశీర్వాదమో, ఎవరి ద్వారా ఏ వాక్యము సరి చేస్తుందో, ఏ మాట సరి చేస్తుందో అది యేసు క్రీస్తుని చేర్చుకుంటున్నావా, యేసుని వెంబడిస్తున్నవారిని చేర్చుకుంటున్నావా, లేదు ప్రవక్తలను చేర్చుకుంటున్నావా, నీతిమంతుడిని చేర్చుకుంటున్నావా, పరిచారకులను చేర్చుకుంటున్నావా, పనివాడిని ఎలాగూ చేర్చుకుంటున్నావో, చేర్చుకున్నవాడు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే తన పొలమును పోగొట్టుకొనడు. అర్థమైతే స్తోత్రం చెప్పండి. నీవు ఫలమును పోగొట్టుకోకూడదు. ఒక పని చేసి ఫలాన్ని తెచ్చుకోవాలి. ఆమె చెప్తారా? అడిగితే చెప్తారు. మీ అందరికి వందనాలు. అడిగితేనే చెప్తారు చక్కగా. ఇది తన ఫలం ఎట్టా వస్తుంది? ఫలం ఎట్టా వస్తుంది? పనికే వెళ్ళం, జీతాలు వేస్తారు. ఎవరన్నా పనికి వెళ్ళపోయినా జీతాలు వేసేవాళ్ళు ఉన్నారా? డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారా? అయ్యో పాపం ఇంటికాడే ఉంటున్నాడు అని చెప్పి గబగబా నీ అవసరాలను తీరుతారా? ఏమో మరి, నాకు తెలియదు. మరి అట్లా అనుకుంటే ఊళ్ళు పనికి వెళ్ళరు చక్కగా. దూరాలు భారాలు కుటుంబాలు విడిచిపెట్టి, పిల్లలు విడిచిపెట్టి, తల్లులు బిడ్డలు విడిచిపెట్టి, తండ్రులు విడిచిపెట్టి లేవటమే. తన పనులు ఎన్నున్నా, తన ఆరోగ్యాలు ఎట్టున్నా, పరిస్థితులు ఎట్టున్నా పరుగులు ఎత్తుకుంటా వెళ్ళిపోయి పిల్లల కోసం, కుటుంబాల కోసం పగలు రాత్రి అలుపెరక, ఆరోగ్యం వైపు చూడక ప్రయాసపడేవాళ్ళు, కష్టపడేవాళ్ళు ఎంతోమంది లేరంటారు లోకంలో. వీళ్ళ కనుక ఎవరో తిరిగిందానికి ఇంటికాడ కూర్చోరు, డబ్బులు వస్తాయి అంటే. నువ్వు ఆత్మీయుడు అయితే ఫలాన్ని ఎట్ట పొందుకుంటా? ఎవరిని చేర్చుకుంటున్నావు? ఎవరిని స్వీకరిస్తున్నావు? ఎవరిని ఇష్టపడుతున్నావు? సారెపతి విధురాలు అంటుంది, నీ దేవుడని యెహోవా జీవము తోడు, నీ దేవుడిని యెహోవా జీవము తోడు. ఇంతే ఉంది, ఇదే ఉంది, ఇక అంతే అంటుంది. నువ్వు భయపడవద్దు. చదువుతారన్నమాట. మొదటి రాజుల గ్రంథం 17 అధ్యాయం తీయండి ఒకసారి. 13వ వాక్యం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనండి, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి, మొదట ఆమె చెప్పండి, మొదట హల్లెలూయా. మొదట అప్పము, రెండో అప్పం కాదు. మన కనుక ఉప్పు సరిపోయిందో, కూర సరిపోయిందో ముందు ఒకసారి తినేసేసి చేసిన అప్పం అది చూద్దాం. మనం ట్రైల్ వేద్దాం ముందు. ఆయన లోపల ఉన్నాడు, ఆయన బయట ఉన్నారు. మీరు కూర్చోండి. అసలు అయ్యగారు అని ఎట్టుండో చూద్దాం అని చెప్పి ముందు 2-3 అప్పాలు తినేసేసి 4వ అప్పం తెస్తాం మనం. ముందు ఏంటంటే అసలు మళ్ళీ ఒక ధైర్యం వస్తుంది. భయపడొద్దు అన్నారుగా. నీకు నీ బిడ్డకు అప్పములు, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నాకొక చిన్న అప్పము, జాగ్రత్తగా వినాలి వాక్యం. నాకేమో చిన్న అప్పం, తరువాత అప్పములు. నాకొక చిన్న అప్పము, తరువాత నీకు నీ బిడ్డకు అప్పములు వేసుకొను. స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగా వినాలి వాక్యం. మరి సగం వింటే నేనేం చేయలేను, నాకు తెలియదు. మొదట నాకు ఒక చిన్న అప్పం,
తర్వాత ఏంటి? నీకు నీ పిల్లలకి అప్పములు. స్తోత్రం చెప్దామా? మరి ఎవరు నేర్చుకున్నావు నువ్వు? ఇంకా ఆశీర్వదించబడకుండా నీ ఆధ్యాత్మిక జీవితంలో కొదువులు కొరతలు నీవు ఎప్పుడన్నా కోరుకుంటావా? ప్రభా, నా పరిస్థితి ఇలా ఉంది, నా ఇంట అభిషక్తులు ఆత్మపూర్ణులు నీ వాక్కు నీ మాటతో నింపబడేవాళ్ళు, అయ్యా నీ సేవకులు, నీ దైవజనులు, నీ పిలిచిన వారు, నీ ఏర్పాటు కలిగిన వారు, నీ పని కలిగిన వారు, నీ చిత్తమైన వారు, నీ కొరకు నీ పని చేసి నీ కొరకు నిలిచి ఉండేవారు, అట్టి సేవకులు నా ఇంటిలోనికి ఆమేన్ చెప్పండి. నా ఇంట్లోనికి మనం అట్టనుకోక మనమే డీల్ చేసేస్తాం. డీల్ మనమే. 2 లక్షలు అప్పైనా 10 లక్షలు అప్పైనా మనమే కొట్టేస్తాం. తెత్తం తెలుతుంది, తీరుతుంది తెలుతుంది, అంతవరకే జరుగుద్ది. ఆదాయం ఇక ఉండదు. తెచ్చు తీర్చు. నీ ఇంటికి ఎవరున్నారు? కరువు కాలం, కష్టకాలం. ఒక చిన్న అప్పము నాకు తీసుకురండి, తరువాత నీకు నీ బిడ్డకి అప్పములు చేసుకొనుము. 14వ వాక్యం, భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఒక అప్పము దైవజనుడికి ఇస్తే వెంటనే మరొక వాగ్దానం వస్తుంది, మరొక మాట నీ ఎద్దుకు వస్తుంది, మరొక క్రియ జరుగుతుంది, మరొక ఫలం పొందుకుంటున్నావు. ఒకటి చిన్నది తెచ్చిచ్చారు. ఇచ్చిన తర్వాత భూమి మీద వర్షము కురిసే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిస్తున్నాడు. ఇది కాదా తన ఫలము? నీకు ఏ ఫలం కావాలి? నువ్వేం అడుగుతున్నావు? ఇవాళ ఒకటి అడిగామంటే రేపు ఒకటి అడుగుతాం మనం. ఇవాళ ఒకటి చేసామంటే రేపు ఒకటి చేస్తాం. ఇవాళ ఆత్మానుసారంగా ఉంటే రేపు శరీరానుసారంగా ఉంటాం. రేపు నీకు నచ్చినట్టు నడుతాం, ఎల్లుండి నీకు నచ్చినట్టు నడుతాం. నీవైనా నేనైనా ఒకే మార్గము, యేసు మార్గంలోనికి, యేసుక్రీస్తు బోధలోనికి, యేసుక్రీస్తు సత్యోపదేశంలోనికి, యేసుక్రీస్తు మాదిరైన విశ్వాసంలోనికి మనం వెళుతూ ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు, ఏ దినముకు ఏది కావాలో, ఏ దినానికి ఏది అవసరమో ప్రభువే దయచేయనుగాక. ప్రభు సహాయం చేస్తున్నారు. ఆమేన్ చెప్పండి. అందుకే భయపడవద్దు. అప్పమైపోతే మొదట చిన్న అప్పం తీసుకురమ్మన్నారు. చిన్న అప్పం ఉన్నది కొంచెమే పిండి, కొద్దిగా నూనె అంటే చిన్న అప్పం నాకు తీసుకురా. తీసుకొచ్చి నీకు నీ బిడ్డకి అప్పాలు తయారు చేసుకోండి. ఒకటి నాకు ఇచ్చి చిన్నది నాకేవ్వండి, అప్పాలు మీరు తయారు చేసుకోండి. ఆ అప్పం తీసుకొచ్చినప్పుడు భూమి మీద వర్షం కురిసే వరకు 3.5 సంవత్సరాలు కురవలేదు. బైబిల్ చెబుతుంది సంవత్సరాలు కురవల. సంవత్సరాలు 3 రోజులు 2 రోజులు, సంవత్సరాలు కురవల. వర్షం భూమి మీద కురవల. పంటలు లేవు, పశువులు గడ్డి లేదు, ఉన్న పారే నీరేమి లేదు. ఇక నదులు ఎండిపోయినాయి, అన్ని ఎండిపోయినాయి, గడ్డి లేదు, ఏమీ లేదు. ఇక పశువులకు మేత కూడా లేనంత పరిస్థితి అయిపోయింది. భయంకరమైన కరువు వచ్చేసింది. కష్టకాలంలో, దుఃఖ సమయంలో, వేదన సమయంలో లోకమంతా ఎట్లా ఉన్నప్పటికీ సజీవుడు, సర్వాధికారి, మాట ఇచ్చి నెరవేర్చువాడు, మహిమ కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభువు. ఆ ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి రాత్రి కోరుకుంటా. నీవేం కోరుకుంటున్నావు? ఎవరిని చేర్చుకుంటున్నావు? ఒక ఫలమన్నా సంపాదించుకున్నావా? ఒక్క ఫలమన్నా ఉందా నీ దగ్గర? ఫలాలు ఏమైనా ఉన్నాయా? ఏ ఫలం? మనం అనుకుంటాం పరిచర్య చేయాలనుకున్నాం అనుకోండి, పరిచర్యలో సంపూర్ణమైన ఫలాలు మనం ఇంకా తెచ్చుకోం. ప్రభు పనులు, ప్రభు సేవలో ఏదో ఒకటి దేవునికి ఇచ్చిన దాంట్లో ఏదైనా కానీ నీవు ఫలాన్ని పొందుకోవాలి, ఫలము పొందుకోవాలి. తన ఫలము
ఫలాలు ఎట్లా వస్తాయి? ఇది ఈ సీజన్ ఉంది, ఈ సీజన్లో ఏం చేయాలి? పూత పడద్దు, అంతేనండి. పూత వస్తుందా? పూత వచ్చిన తర్వాత పిందెలు అవుతుంది, పిందెలు అయిన తర్వాత కాయలు అవుతుంది, కాయలు అయిన తర్వాత ఒక్కరోజు అయిపోయిందా? సీతాఫలం ఈ రోజుకి ఈరోజు వచ్చేసిందా? మామిడికి ఈ రోజుకి ఈరోజు వచ్చేస్తుందా? రాత్రి వచ్చేస్తుందా? మరి మన క్రైస్తవులు ఏంటి, ఈ రాత్రి దేవుడు నన్ను దీవించడం, ఇంకా దీవించలేదు ఏంటి, ఇంకా వర్తలు తెలియదు నన్ను. వాళ్ళందరూ బాగుపడ్డారు. వాళ్ళ ఐగొరుకొని నేనేం తిట్టున్నాను ఏంటి, ఏం అర్థం కావట్లేదు, ఏం తిట్టున్నాను. ఉండు 4 రోజులు ఆ చర్చికి వెళ్ళి చూద్దాం, 4 రోజులు ఈ చర్చికి వెళ్ళొద్దాం. ఉండు 4 రోజులు వాల్ పేపర్లో ఫోటోలు ఫోన్లో మార్చేద్దాం, పాస్టర్ గారిలో మార్చేద్దాం. ఎట్టా ఆశీర్వదించబడతావు? ఎట్ట ఫలం వస్తుంది? ఒక ఫలము ఒక సీజన్లో రావటానికి, ఒక పంట రావడానికి, ఒక ఫలము ఇప్పుడు వరి మన చేతికి రావడానికి వరదలు వచ్చినాయి ఈ సంవత్సరం. వరదలు వచ్చి ఒక పక్క పంటలన్నీ పోయినాయి. ఒక పక్క పొలాలు, ఇప్పుడు మనం పక్క ఇటు నుండి వెళ్తున్నాం, ఏరు వచ్చింది మన ఊరి దగ్గరికి, పొలాలు వచ్చేసినాయి ఈ పుల్లూరు వైపు. అదే ఇప్పుడు వెళ్ళాం, మొత్తం మళ్ళా చేను ఆ పచ్చదనం బయటికి రావడానికి వచ్చింది. అంత నిమిత్తుడు అన్నట్టు ఉంది. వారం 10 రోజులు నీళ్ళు నిలబడి వెళ్ళిపోయిన చేను. ఆ పంట రావటానికి ఇదిగో లోకంలో వచ్చే తెగుళ్ళు, వాతావరణం సహకరించాలి, ఆ మనుషుడు కష్టపడాలి. అందుకే ప్రభు అన్నారు, నువ్వు గెరారులో నివసించు. అక్కడ నివసించి అక్కడ ఏం చేశాడు? వ్యవసాయం చేశాడు, సేద్యం చేశాడు. సేద్యం అంటే అక్కడున్న స్థలాన్ని బాగు చేసుకున్నాడు. ఆ కష్టకాలంలో ఏ పని ఉంది అక్కడ ఆ పని చేస్తున్నాడు. అక్కడున్న వాటిని సేద్యము చేయవాడు. చేను తున్నాలి, కలుపు వేరాలి, రాళ్ళు తీయాలి, పాదులు చేయాలి, విత్తనాలు వేయాలి, నీరు పట్టాలి, మందు చల్లాలి, ఇంత ప్రయాసపడాలి. ప్రయాస లేకుండా ఫలం ఎలా వస్తుంది? ప్రయాస లేకుండా పంట ఎలా వస్తుంది? ప్రయాస లేకుండా ప్రతిఫలం ఎలా వస్తుందని నీకు? మనం అనుకుంటాం ఏం కష్టపడకూడదు, ఏమి చేయకూడదు, నన్ను కూడా నువ్వు దీవిస్తున్నావు, నన్ను కూడా ఆశీర్దిస్తున్నావు, నన్ను కూడా వర్ధల చేస్తున్నావు. ఇస్సాకు ఎందుకు ఆశీర్వదించావు ప్రభు? నన్ను కూడా ఆశీర్వదించు. అదరగానమైన ప్రార్థన చేస్తున్నాడు. అతడు గెరారులో నివసించి వ్యవసాయం చేశాడు. తన భూమిని పండించేవాడు, సేద్యము చేయవాడు. ఆహారం ఏం కొద్దు ఉండదే. తన భూమిని సేద్యం చేయాలి, నీ హృదయాన్ని దున్నాలి, బీడి భూమి దున్నపడాలి, ఫలభరితంగా మారాలి. అందులో ఉన్న గచ్చ పొదలు, ముళ్ళ పొదలు పెకలించాలి, సమస్తం తీసివేసుకోవాలి, సమస్తమైంది కడగబడాలి, సమస్తం శుద్ధి చేయబడాలి. అదుగో తొలకరి వర్షము కొరకు, ఆమేన్, తొలకరి వర్షం కొరకు నువ్వు కనిపెట్టాలి. మేడ గదిలో కనిపెట్టాడు తొలకరి వర్షం, పరిశుద్ధాత్ముడు తడుపునట్లు. కడవరి వర్షం ఉంటుంది, తొలకరి వర్షం పడిన తర్వాత కడవరి కాలం ఉద్యోగం ఉంటుంది. వర్షాలు బట్టి పంట వానగా పెరుగుతుంది. ఎన్ని మందులు వేసినా కాదు, ప్రకృతి సహాయం చేస్తుంది. నీవు ఆత్మీయుడివేనా? నీకున్న తన ఫలం ఏమన్నా? నీ ఫలాలు సైతం ఎత్తుకుపోతున్నాడా? నీ ఫలాలు ఎవరు ఎత్తుకుపోతున్నారు? నువ్వు కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, నువ్వు అనుకుంటున్నావు నీ ఫలం దేవుడి వల్లరా. నువ్వు దేవుడిని గొప్ప చేయాలి, నీ దేవుడిని ఆశీర్వదించాలి, నీ దేవుడిని స్థితిని మార్చాలి. నీవు కలిగిన వాడు సజీవుడు, నువ్వు నమ్ముకున్నవాడు సర్వోన్నతుడు, సమస్తము చేయడానికి సరిపోయినవాడు. ఆ ప్రభు దగ్గర నీ దేవుడిని నువ్వు వర్ధల చేయాలి, మనుషుడు కాదు. నీ దేవుడు నిన్ను సమస్తం నీకు సానుకూలపరచాలి. తన ఫలమును పోగొట్టుకొనడు. ఎవరు చేసుకుంటున్నావు? నీతిమంతుడా. అందుకే రూతు అధ్యాయం ఉంటుంది, యవనస్తులతో సహవాసం చేయొద్దు, ముసలివారితో చేయొద్దు, ఆ ఉన్న పనికత్తెలతో ఉండొద్దు, ఎవరితో సహవాసం చేయకూడదంట. ఎవరితో? పొడిచోళ్ళు, ముసలోళ్ళు, అక్కడున్న పనివారు, ఎవరితో? పెద్దలు చిన్నలు ఎవరితో చేయద్దు. కలిగిన వారు ధనవంతులు, అట్లా ఎవరితో చేయద్దు. నువ్వు ఒంటరిగా వెళ్ళాలి, పరిగేరుకోవాలి,
అందరికంటే ముందెళ్ళాలి, అందరూ వచ్చిన తర్వాత నువ్వు రావాలి. అది చెప్పిన కండిషన్. కండిషన్ పెట్టింది అత్త. అత్త కనుక ఆరిలు పెడుతుంటారు ఈ దినాల్లో? ఉంటారా? ఎక్కడికి వెళ్ళేవా అని అన్నాను. అత్త అందుకు ఈ పూట అన్నం పెట్టడం, ఫుడ్ కటింగు ఏంటో ఈ టైం అందనుకో. ఓహో సర్లే, దీన్ని ఎట్లా ఛార్జింగ్ తీయాలో తెలుసు అంతే. కొడితే ఉంటే ఉంటుందా? లేదు. నీవు ఆత్మీయుడివైతే తన ఫలము, నీ ఫలము నీ దేవుడు నీకు దాచి ఉంచుతాడు. నమ్మితే ఆమె చెప్పండి, మీ దేవుడు ఫలాన్ని దాచి ఉంచుతాడు. నువ్వు ఫలాన్ని పొందుకోవాలనుకుంటే చేర్చుకునే గేడ నీకు తెలియాలి, చేర్చుకునేవాడు తెలియాలి. ఈ దాసుడు ఆత్మీయుడే, ఈ సహోదరుడు ఆత్మీయుడే, ఇతను మన సహకారే. నీ ఇంటికి వచ్చాడా, గ్లాసు నీళ్ళు ఇచ్చావా, మజ్జిగిచ్చావా, మంచినీళ్ళు ఇచ్చావా, ఖచ్చితంగా తన ఫలము పోగొట్టుకొనడు. చేర్చుకోవాలి, నీళ్ళు ఇవ్వాలి. అదుగో సారెపతు ప్రాంతంలో ఉన్న ఎదవరా, నీ దేవుడని యెహోవా జీవముతోడయ్యా. కొంచెమే పిండి ఉంది, కొద్దిగా నూనె ఉంది, ఈ కట్టెలేరుకు వెళ్ళి అవి చేసుకుని చచ్చిపోదాం అనుకుంటున్నాం అంట. అయితే గ్లాస్ నీళ్ళు ఎత్తుకురామా, వస్తువుతో హాపం కూడా ఎత్తురా. చూడండి, ధైర్యం చెడిపోవచ్చు. ఎదురు ఉన్న వారెవరు, మాట్లాడుతున్న వారెవరు, నడిపిస్తున్న వారెవరు, సరిగా నీకు అర్థమైతే, వాక్యానుసారమైన క్రమంలో నీవు ఎరిగితే, అదుగు అపోస్తుల బోధలో నీవు ఉంటే, ఆత్మ సంబంధమైన వాణిగా ఉంటే, ప్రభు నిన్ను నడిపిస్తూ ఉంటే, నీవు నడిపిస్తూ ఉన్నవాడు ఎవరో నీవు ఎరిగి ఉంటే, నువ్వు నోరు విప్పుతో మాట్లాడతావు. అక్కడ మౌనంగా ఎట్టున్న మౌనమతులేదు. ఇప్పుడు కొత్త విద్యార్థులు తెలుసా ఏమని చెప్పగానే అట్టకనయ్యా, అట్టగా నేను నోరు తన్నులో తలకాయ చెప్తున్నాను, తలకాయ చెప్పటం అంతే. అందరూ ఒకరికి మాట్లాడుతున్నాం అనుకో, అలాగే ఇంకేముంది. ఇంక నీ పొలం సైతాన్ని గాడు. ఏమంటే చెట్టుకాయలు కోతులు రాలిపోతాయి తెలుసా మీకు? లోకంలో చెట్టుకున్న కాయలు తెగులు పడదు తెలుసా మీకు? పంట తెగులు అంటారు. ప్రార్థనలో పడద్ది ఈ దెయ్యం, పంట తెగులు అన్నమాట. ఇది సరిగ్గా కాపొచ్చే టయానికి ఆ దెయ్యం పడద్ది, వర్దిల్లే టయానికి పడద్ది. నిన్ను దేవుడు ఆశీర్వదించే సమయానికి, దేవుని నీ ఎందుకు వచ్చే దగ్గరికి ఖచ్చితంగా నీ పూత రాలిపోవటమో, పంట రాలిపోవటమో, పాడు చేయడం జరుగుద్ది. కనుక బైబిల్ చెబుతుంది, అదిగో భూమి మరలా వర్షం తడిచే వరకు, ఆకాశము వర్షం కురిపించే వరకు, అప్పటి వరకు ఉన్న పిండి తక్కువ కాదని ప్రభువు చెబుతున్నారు. పిండి తక్కువ కాదు, నూనె తక్కువ కాదు, అంతే. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు కరువు కాలం, అన్ని రోజులు అక్కడే ఉన్నారు ఆయన. ఇక అక్కడే ఉండిపోయాడా? కరువు కాలంలో ఏలియా పోషించబడ్డాడు. ప్రభు ఇచ్చిన మాట చొప్పున ఆ తల్లి బిడ్డ చనిపోకుండా పోషించబడ్డారు. ఈ దినం ఏ ఫలం ఉంది నీ దగ్గర? ఎవరిని చేర్చుకుంటున్నా? ఎవరిని చేర్చుకుంటున్నా? రొట్టె విరుచుడి యందు రొట్టె విరుస్తూ ఉంటే, ఆ రొట్టె విరుస్తున్న ఆ ముక్కలో నుండి అందరూ తీసుకున్నారు. ఇస్కరియోతు యోధా కూడా విరిసిన ముక్క యేసుక్రీస్తు వారి చేతి దగ్గర తీసుకుని నోట్లో పెట్టుకుంటున్నాడు. ఆ ముక్కలో వానిలో సాతాను ప్రవేశించెను. సాతాను వానిలో ప్రవేశించింది. మొక్క తింటున్నాడు, సాతాను ప్రవేశించింది. ఈ 12 మందిలో 11 మంది ఉన్నారు. ఒకడు వెళ్ళిపోనే సాతాను ప్రవేశించడం, ఇక బయటికి వెళ్ళిపోయాడు. ఇక వెళ్ళిపోయిన వాడు తన పని చేసేస్తున్నాడు. నేను అడుగుతున్నా ఈ రాత్రి, నీ ఫలం ఏది? నీ ఫలం పొందుకుంటున్నావా, పోగొట్టుకుంటున్నావా? చేర్చుకునే అనుభవం, త్రోసివేసే అనుభవం. చేర్చుకునేవాడు అయితే బైబిల్ చెబుతుంది, నన్ను చేర్చుకున్నవాడు. చూడండి అక్కడ ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వాక్యం. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడు, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకున్నాడు. ప్రవక్త అని
ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవానిలో ఒకని గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడు. తన ఫలమును పోగొట్టుకొనడు. నీ ఫలముని చేతికి రావాలంటే ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కోవాలి. ఏదో ఒకటి వస్తుంది. పంట పండినప్పుడు పంట మీదకి ఏదో ఒకటి వచ్చినట్టు ఆధ్యాత్మిక జీవితంలో వస్తాయి. ప్రతి తెగులు ప్రభువే తప్పించునుగాక, ప్రతి శోధన ప్రభు తప్పించునుగాక. ప్రభు తప్పిస్తే ఖచ్చితంగా ప్రభు వాక్యం చెప్తుంది, పోగొట్టుకొనడు. తన ఫలమును పోగొట్టుకొనడు. తన ఫలము తన కొరకే భద్రముగా ప్రభు దాచి ఉంచునుగాక. చేర్చుకునే కృప పరిశుద్ధాత్ముడు అనుగ్రహించునుగాక. ఏలియాను చేర్చుకుంది. ఏలియా దేవుడు, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిస్తున్నారు. ఇక్కడ బుడ్డిలో ఉన్న నూనె తక్కువ కాదు, పిండి తక్కువ కాదు, అయిపోదని యెహోవా సెలవిస్తున్నారు. ఆమేన్ చెప్పండి. పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. తరగని దీవెన అయిపోదు. మనం అనుకుంటాగా ఈ ఉపవాస పండుగల్లో ఇబ్బందులని. ఎందుకు అవిశ్వాసం? ప్రార్థన పొదలు పెడితే ఆమేన్, ఒకసారి మళ్ళా కొలిమిలోకి పెడితే నీ చేతిలో ఉన్న ఏది నీ చేతిలో ఉంది. ప్రార్థన నీ చేతిలో ఉన్నది ఏది కర్ర అయితే దాన్ని ఈటిగా మలచడమే. మోషే కాలంలో కర్ర, అదే కర్రనే యెహోషువ ఏం చేశాడు? ఈటిగా మార్చాడు. మన ప్రార్థన పొదులు పెట్టుకోవాలి. మన ప్రార్థన పొదులు పెట్టుకోవాలి. మన ప్రార్థన సంసిద్ధం చేసుకోవాలి. ఎందుకు? తరగని దీవెనలు ప్రభు మాటతోనే జరుగునుగాక. దేవుని మాట ఆమేన్ చెప్పండి. మనది కాదు, మనకు కాదు, మనకు కాదు. ఘనత మహిమ ప్రభావంలో ప్రభువుకే చెల్లునుగాక. నీ అవసరాలు, మన అవసరాలు, మన కొదువులు పరిశుద్ధ దేవుడు తీర్చునుగాక. సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెను 15వ వాక్యం 17వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథం 17వ వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. యెహోవా దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడని అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. 16వ వాక్యం ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం నూనె అయిపోలేదు, నూనె అయిపోలేదు. బుడ్డిలో ఉన్న చూస్తారా రొట్టి, తొట్టిలో ఉన్న పిండి, తొట్టిలో ఉన్న నీ పిండు పీసుకు తొట్టి ఆమె. మన పక్షాపాతికి పురుగులు తింటారా? నేనే మధ్యాహ్నం రాగి జావ తాగండి, మేము ఎవరు తాగమంట. రాగి జావే తాగరు మనవాడు. మన తొట్టి పిండి పిసికే తొట్టి. అళ్ళు ఒక రొట్టి రెండు రొట్టెలేనా? మనమైతే కానీ ఒకటే రొట్టిని 2 రోజులు తింటాం. ఒక్క రొట్టిని తెచ్చుకుని జాగ్రత్తగా ఇంత తుంచుకుని నామల్లేక అందులో ఉన్న మంచి పదార్థాలు తీసేసి చెడుదంతా తింటాక ఉంటాం. మనమే దీన్ని మన పక్క మన పిండి పిసికి తొట్టిలు మనకేంటంటే అంతే తినేసేవేగా అమ్మాయ్య అన్నం తింటే నేనండి అన్నం తిను కాదట్లా. దేవుని మాట ఏలియా ద్వారా నెరవేరిపోయిందంట, జరిగిందంట. ఆ తొట్టిలో ఉన్న పిండి పిండి బిస్కెట్ తొట్టిలో ఉన్న పిండి
చదవండారా? పిండి పిండి మళ్ళీ చదువుతున్నా, తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. పిండి అయిపోలా. ఏది? పిండి బిసిగే తొట్టిలో పిండి అయిపోలా. మందిరం కొదుగులో ఉంటే మీ తొట్లు సమృద్ధిగా ఉంటాయా? మందిర సమృద్ధి చూడవుగా నువ్వు, నీ పట్ల ఎలా ఫలం వస్తుందక్క? ఈ ఉపవాస ప్రార్థనలో మందిరం సమృద్ధిగా ఉండాలి. మందిరంలో ఉన్నదేది? మందిరంలో సమృద్ధి ఉంటే ఈ సమృద్ధి మన కుటుంబాల్లోనికి వస్తుంది. నీ ఇల్లు సమృద్ధిగా ఉంది, మందిరం సమృద్ధిగా ఉండాలి. జాగ్రత్తగా ఆలోచించు. నీ దేవుడు నీ తొట్టి, నీ పాత్రలో నీ ఏమున్నాయి? నీ ఖాళీ పాత్రలు ఏమున్నాయి? ఏవి? నూనె తక్కువ కాలేదు, పిండి అయిపోలేదు. ఈ రాత్రి ఏ ఫలం పొందుకుంటావో, ఏది చేర్చుకుంటున్నావో, వ్యర్థమైందైతే ఈ రాత్రి ప్రభు తీసివేయను గాక. వ్యర్థమైంది తీసివేసుకుని, అపవిత్రమైంది తీసివేసుకుని, ఈ దినమందైన సజీవుడు, సర్వమార్చగలిగిన వాడు, ఎడారులు సైతం నీటి మడుగులుగా చేయగలిగిన శక్తిమంతుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, స్థితిని పరిస్థితిని మార్చువాడు, నీ దుఃఖం నాట్యంగా చేయగలిగిన వాడు ప్రభువు నీ దినమందైనా చేర్చుకుంటానయ్యా, నా హృదయంలో చేర్చుకుంటానయ్యా, నా అక్కరను తీర్చువాడా, నిన్ను చేర్చుకుంటాను, నిన్ను వెంబడిస్తాను, ఈ దిన నీ మాట వింటాను, నీ ఫలమే నాకు కలుగును గాక. నీ వద్ద నుండి వచ్చుపడి ఆమేన్ గొప్పదే, హల్లెలూయా. నీ నుండి కలిగే పంటే నా పిల్లలు, నా కుటుంబాలు అనుభవిస్తాం. ఈ దినమందైనా ఒక తీర్మానంకి వస్తే ఎవరిని చేర్చుకున్నా ఒకసారి ఆత్మలో పరిశీలన చేసుకుని, అదిగో ఏలియా దైవజనుడు వచ్చాడు యెహోవానింటికి, ఒక్కటే మాట, తక్కువ కాలేదు, అయిపోలేదు, సమృద్ధిగా ఉన్నారు. ఆమేన్ చెప్పండి. అట్టి వాగ్దాన వచనం మన పట్ల నెరవేరును గాక, మన కుటుంబాల్లో జరుగును గాక. ప్రభు ఈ వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ప్రభువును చేర్చుకునే అభిషేకం ప్రతి ఆత్మీయ బిడ్డకు దయచేయను గాక. ప్రభు ఈ మాటలు దీవించి కృపలోనే వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.